హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక సేవింగ్ వీడియోతోనే మీ ముందుకు వచ్చానండి. ఎందుకంటే లైన్గా సేవింగ్ వీడియో పెడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. మనం వచ్చి ఏదైనా వస్తువులు కొనాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా కూడా మనకి ఏం కావాలి? మనీ కావాలి. మనీ లేనిది మనం ఏం చేయలేం. కాబట్టి ఫస్ట్ మనం మనీని ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నట్లయితే మనం అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. అందుకని ఫస్ట్ మనీని సేవ్ చేయడం తెలుసుకుందాము. ఈరోజు నేను వచ్చి చెప్పేది, మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు, చైనీస్ మెథడ్లో ఎలా సేవ్ చేసుకోవాలి, చైనీస్ ఎలా సేవ్ చేసుకుంటారు అని చూద్దాము. మనం ఒక మెథడ్లో చేస్తూ ఉంటామండి, కానీ ఒక్కొక్క పక్క స్టేట్లో వాళ్ళు చూస్తూ ఇంకొక మెథడ్లో చేస్తుంటారు, పక్క కంట్రీలో వాళ్ళు చూస్తూ ఇంకొక మెథడ్లో చేస్తూ ఉంటారు. ఇలా విధంగా చేస్తూ ఉంటారు. మన పద్ధతులే కాకుండా పక్కన వాళ్ళ పద్ధతులు కూడా తెలుసుకున్నట్లయితే అందులో ఏమన్నా మనకు యూస్ఫుల్గా ఉంటుందా, ఇంకా ఎక్కువగా సేవింగ్స్ చేయడానికి ఈజీ మెథడ్స్ ఏమన్నా దొరుకుతాయా అని తెలుసుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు జపనీస్ మెథడ్లో చెప్పాను, ఇప్పుడు చైనీస్ మెథడ్ చెప్తున్నాను. చూడండి వాళ్ళు ఎలా తెలివిగా దాచిపెట్టుకుంటున్నారు, ఎలా ఖర్చుల్ని చేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకుంటే మనం కూడా నేర్చుకొని ఇంకొంచెం ఎక్కువగా సేవింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల మనం ఇప్పుడు ఇంతంత కొనుక్కునేవి, ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, 1/2 గ్రామ్ అందులో సగం అలా తీసుకున్నాం అనుకోండి, ఈ పద్ధతుల వల్ల ఎక్కువ మనీ సేవ్ చేస్తే 1 గ్రామ్ కూడా కొనుక్కోవచ్చు కదా. అందుకని చెప్తున్నాను. చూడండి, చూసి ఫాలో చేయండి. మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ చాలా చూడొచ్చు, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సరేనా? అలానే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. లైక్స్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. మనం ఒక రోజుకి చాలా టైంని వేస్ట్ చేస్తూ ఉంటామండి. వీడియో చూసే ముందు చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. ఒక 10 మినిట్స్ 14 మినిట్స్ కూడా ఉంటుంది ఆ వీడియో, 15 మినిట్స్ కూడా. చూడండి, చూసినట్లయితే మీకు చాలా విషయాలు తెలియవచ్చు. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నా వీడియో అనే కాదు, ఇంకా చాలామంది ఇలాంటి వీడియోస్, సేవింగ్స్ వీడియోస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి విషయాలు చెప్పినా కూడా చూసి నేర్చుకోండి. ఇంకా ఏవేవో చూస్తాము, వాటి వల్ల మనకు ఉపయోగం ఉంటుందా ఉండదా తెలియదు, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు. కానీ ఇలాంటి విషయాలకి ఒక 10 నిమిషాలు మనం స్పెండ్ చేయడం వలన మీరు వేస్ట్ అనుకుంటారా లేకపోతే స్పెండ్ అనుకుంటారా? మంచి విషయాలు తెలుసుకోవడానికి, స్పెండ్ చేయడానికి పర్వాలేదు అని నా ఒపీనియన్. చూడండి, ఎవరు మంచి చెప్పినా కూడా చూసి నేర్చుకోండి, తెలియని విషయాలను తెలుసుకోండి. ఇది మన లైఫ్కి చాలా ఉపయోగపడిద్ది. ఈ విషయాలన్నీ తెలుసుకొని మనం మంచిగా సేవింగ్స్ చేస్తే మన లైఫ్ స్టైలే మారిద్ది కదండి. ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు కొంచెం కొంచెంగా ఎదగొచ్చు కదా. అందుకని చెప్తున్నా, నచ్చినట్లయితే తప్పకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వాళ్ళు ఏం పద్ధతుల్ని ఫాలో చేస్తారని. మనలో కొంతమంది చూసారనుకోండి, శాలరీ రాగానే ఎంతమంది మీలో సేవింగ్స్కి ఫస్ట్ తీసి పెట్టి ఆ తర్వాత ఖర్చు పెడతారు చెప్పండి? కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. చాలామంది చెయ్యరండి. శాలరీ రాగానే ఏం చేస్తారంటే గబగబా వాళ్ళకి ఇవి ఇవ్వాలి, ఈఎంఐలు ఏమన్నా ఉన్నాయి అవి, రెంట్లు కానీ ఎలక్ట్రిక్ బిల్లు ఇవన్నీ తీసి పెట్టుకొని ఇంకా మీ ఉన్న డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటారు. చూద్దాంలే, సేవింగ్స్ మిగిలిద్ది కదా, అప్పుడు సేవింగ్స్ చేసుకుందాం, నెలాఖరులో కూడా చేసుకోవచ్చు ఏముంది అని అలా పోతూ ఉంటుంది. నెలాఖరులో మన దగ్గర అసలు ఏమి మిగలకపోవచ్చు అండి, మిగలదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లన్నీ పెరిగిపోయింది కదా. అలాంటప్పుడు ఎలా మిగిలిద్ది చెప్పండి? మిగలదు. అందుకని సేవింగ్స్ చేయలేకపోతూ ఉంటాం. కొంతమంది ప్రాపర్ ప్లాన్ లేకుండానే ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి తొందరగా ఖాళీ చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ మనీని సేవ్ చేసి ఆ తర్వాత స్పెండ్ చేస్తారనమాట. ఒక అమౌంట్ అనుకుంటారు, దాన్ని తీసేసి దాచిపెట్టుకొని ఆ తర్వాత ఉన్న మనీతో బడ్జెట్ ప్లాన్ చేసుకొని దాన్ని సరిపించుకుంటారనమాట. ఇందువలన వీళ్ళు మంచిగా సేవింగ్స్ చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అంటే ఫినాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగుంటారండి. అందుకే ఆ కంట్రీ చూసారు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది, మంచిగా అభివృద్ధిలోకి వచ్చింది కదా. అలా వాళ్ళు సేవింగ్స్ తీసిన తర్వాతే మిగిలిన దాన్ని ఖర్చులు దాంట్లోనే జాగ్రత్త చేసుకొని ఖర్చులు పెట్టుకుంటారు. ఈ టిప్ మంచి టిప్పే, నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళు ఈ విధంగా చేస్తారని నాకు తెలియదండి. అయితే నేను చేసేవి చెప్పాను. అందులో వాళ్ళ టిప్స్లో చూస్తే నేను చెప్పిన టిప్స్ చాలా కనిపించినాయి నాకు. అందుకని ఫాలో చేయండి. ఫస్ట్ సేవింగ్స్ చేసేసి ఉన్నదంతా ఖర్చు పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటే వీళ్ళు వచ్చి 3 జార్స్ పద్ధతిని ఫాలో చేస్తారు, మెథడ్ని. జార్సా, ఇదేంటండి కొత్తగా ఉంది అనుకోవచ్చు.
చెప్తాను వినండి. విని మీరు కూడా అలా నచ్చితే ఫాలో చేసుకోండి. ఇందులో ఏ టిప్స్ మీకు నచ్చినాయో అవి తీసి ఫాలో చేసుకోండి ఈజీగా. 3 జార్ మెథడ్ అంటే 3 జార్స్ని పెట్టుకుంటారండి. ఇలా పెట్టుకొని జార్ 1 ఫస్ట్ జార్లో ఏం వేసుకుంటారంటే వీళ్ళు ఫస్ట్ శాలరీ రాగానే రెంట్ కానీ ఇంకేమన్నా ఉంటే అవన్నీ పెట్టేసేసి ఈ డబ్బులతో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. సేవింగ్స్ కూడా వేసేస్తారు. మిగిలిన డబ్బుల్ని ఎలా చేస్తారు చూడండి. జార్ 1లో వచ్చేసి డైలీ ఎక్స్పెన్సెస్ అంటే మనకి నెలకు 31 రోజు ఉంటుంది కదా, వాటికి కావాల్సిన ఖర్చులకి ఎలా చేయాలి, డైలీ ఖర్చులు ఇవి సరేనా, ఎలా చేయాలి, ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి అది ఒక జార్లో వేసుకుంటారు. ఇంతకుముందు నేను నా స్టార్టింగ్ వీడియోలోనే చూసారంటే సేవింగ్స్ ఫస్ట్ ఒక వీడియో పెట్టుంటాను. నేను వచ్చి పర్సులో ఇలా పెట్టుకుంటాను విభజించి అని చెప్పాను. ఎవరన్నా కావాలంటే చూడండి ఆ వీడియోని. పెట్టుకుంటాను అనమాట. వాళ్ళు అలానే చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, డైలీ ఖర్చులకు ఒక జార్లో పెట్టుకొని అందులో నుంచి చేసే ఖర్చు పెట్టుకుంటారు. ఇంకా ఎందులో చేయి పెట్టరు. ఇందులో ఒక అమౌంట్ అనుకుంటారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే 30 డేస్కి ఒక రోజుకి ఎంత 50 రూపీస్ చొప్పున 1500 తీసి పెట్టుకుంటాను. ఒక నెలకి తీసి పెట్టుకొని 50 కానీ 50 రూపీస్ మార్చి అట్లా పెట్టుకొని రోజుకు 50 రూపీస్ తీసి వెజిటేబుల్స్కి అంతలోనే ఉండాలని ఫిక్స్ అయిపోయి ఖర్చు పెడతాను. అలానే నాన్ వెజ్ కూడా 1500 తీసి పెట్టుకొని ఇందులోనే ఒక వీక్ ఎక్కువ అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ వచ్చి తగ్గించుకుంటా, ఈక్వల్ చేసుకుంటాను. అట్లా చేస్తాను. వీళ్ళు కూడా అలానే 1 మంత్కి ఎంత ఎక్స్పెన్సెస్ అయిందో దాన్ని తీసి ఈ జార్లో పెట్టి ఇందులో నుంచి రోజు తీసుకొని ఖర్చు పెట్టుకుంటారంట. ఇంకా ఎందులో చేయబెట్టరంట. ఇది ఒక పద్ధతి. జార్ 2 సెకండ్ జార్లో ఏమేస్తారు, ఇది మనలో ఎంతమంది ఫాలో చేస్తారో నాకు తెలియదు. నేను నా స్టార్టింగ్ వీడియో నుంచే చెప్తూ ఉంటాను. వాళ్ళు అదే ఫాలో చేస్తున్నారు. ఏం చేస్తారంట వీళ్ళు, ఎమర్జెన్సీ కానీ ఈ జార్లు వేస్తారు. సెకండ్ జార్లో ఎమర్జెన్సీకి ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ను బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. 5000 అనుకుందాం. ఎవ్రీ మంత్ వీళ్ళు ఇందులో 5000 వేస్తారు. ఈ మంత్ ఫస్ట్ తారీఖు రాగానే శాలరీ రాగానే ఒక అమౌంట్ తీసి 5000 ఎగ్జాంపుల్ కనుక్కోండి ఈ జార్లో పెట్టారనమాట. పెట్టేసి మనలాగా జార్ ఓపెన్ చేయొచ్చు, తీసి ఖర్చు పెట్టుకోవచ్చు అని వాళ్ళు ఉండరు. మనం చేస్తాం కదా, ఉండినే పగలగొట్టి తీసి ఖర్చు పెడతాం. ఏదో ఒక 1 వీక్ 10 డేస్ బాగా కొత్తలో వేస్తాం, ఆ తర్వాత బోర్ కొట్టేసిద్ది. కావాలంటే అది పగలగొట్టి ఖర్చు పెట్టేవాళ్ళు లేరా చెప్పండి, ఉన్నారు కదా. వీళ్ళు అలా కాదు, ఓపెన్గా ఇలా తీసి ఇలా మూసేదేజా అనేది ఇయ్యరు. అందులో ఎమర్జెన్సీకి వేసామా ఎమర్జెన్సీకి మాత్రమే ఖర్చు పెట్టుకుంటారు, మిగిలిన వాటికి ఖర్చు పెట్టరు. ఇప్పుడు 5000 వేశారు. ఈ మంత్ మీకు ఎలాంటి ఎమర్జెన్సీ రాలే. ఎమర్జెన్సీ అంటే ఏంది, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, తర్వాత హెల్త్ బాగోపోతే ఇవన్నిటికనమాట ఒక 5000 వేశారు. ఎగ్జాంపుల్గా చెప్తాను. వీళ్ళు ఆ నెలంతా ఏమి రాలేదు. ఆ 5000 తీసి ఏం చేస్తారు, ఖర్చు పెట్టుకుంటారా, ఖర్చు పెట్టరు. ఆ 5000 తీసి ఒక అకౌంట్లో వేసేస్తారు. వేసేసి లేకపోతే ఎక్కడన్నా పెట్టుకుంటారు. ఇంకా దాంట్లో చేయి పెట్టరు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 5000 వేస్తారు. ఈ మంత్ ఏం ఖర్చులు వచ్చినాయి అని చూసుకొని ఖర్చులకు పోగా మిగిలింది, మిగలవచ్చు మిగలకపోవచ్చు, మిగిలిందంటే ఆ డబ్బుని తీసి ఆ సేవింగ్స్ దాంట్లో వేస్తారు. ఇప్పుడు వచ్చి వీళ్ళకి ఇక్కడ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి 5000 కూడా ఖాళీ అవ్వచ్చు. సరేనా. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి 5000 చాలకుండా ఎక్కువ కావాల్సి వచ్చింది ఎమర్జెన్సీ, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ ఉంది కదా, మిగిలి ఉంది కదా, ఆ అమౌంట్లోంచి తీసి ఖర్చు పెట్టుకుంటారే తప్పిస్తే ఇందులో అందులో చేతులు పెట్టడం ఉన్నాయి కదా అని చెయ్యరు. ఎమర్జెన్సీ మనీ కంపల్సరీ వేస్తారు. ఇంకొక విషయం, ప్రతి ఒక్కళ్ళు వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ వేసుకోండి. ఫారిన్ కంట్రీస్లో చూస్తే ఇది మస్ట్ అనమాట. ఎవ్రీ పర్సన్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకొని ఉండాలి. మన కంట్రీలో ఇంకా అంత అవేర్నెస్ రాలే. ఇప్పుడు పర్వాలే, ముందు కంటే కూడా వేసుకున్నారనుకోండి, మనం అక్కడ ఇక్కడ వెళ్ళి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఆ మనీని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు చూసేది మంచిదో అందులో వేసుకోండి. సరేనా. వీళ్ళు ఇట్లా యూజ్ చేస్తారు. సరేనా. నెంబర్ 3 ఫస్ట్ది వచ్చి డైలీ ఎక్స్పెన్సెస్. తర్వాత వచ్చేసి ఇది జార్ నెంబర్ 3 వచ్చి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఫ్యూచర్లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే దానికి ఇప్పటి నుంచి కొంచెం అమౌంట్ని చేరుస్తూ ఉంటారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత మిగులుతుందో, ఎంతెంత వేయాలనుకున్నారో అది వేస్తారు. నేను వచ్చి కొంచెం ఎక్కువ అమౌంట్ ఈ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లో వేయాలనుకుంటున్నానంటే ఎక్కువ వేసి దాచిపెట్టుకుంటారు. ఎంత దొరికిద్దో అంత వేసి దాచిపెట్టేసి ఒక 1 lakh 2 lakh అవగానే ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పద్ధతిని ఫాలో చేస్తారు. ఈ 3 పద్ధతుల జార్ మెథడు. ఇది అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు వీళ్ళు,
బై టుగెదర్ గెట్ టుగెదర్ అనమాట. బై టుగెదర్ సేవ్ టుగెదర్. బై టుగెదర్ అంటే ఏంది? ఇప్పుడు ఒక 10 ఫ్యామిలీస్